మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి అంటే ఎవరు? తల్లి. సహజమైన లక్షణ స్థితి తల్లి లక్షణాలని కర్కాటకంలో ఉంటాయి. కర్కాటకం అనేది ఆలోచన చాలా గొప్పది. అంటే మనసు గాజు ఒక్కలాంటిదన్నమాట. మనసు చాలా వేగంగా ఉంటుంది. అందుకని ఎవరికైతే కర్కాటకం చతుర్థమైనా, కర్కాటకం ద్వితీయమైనా, కర్కాటకం కనుక ప్రభావితం ఏంటంటే వాళ్ళకి ఆ స్థితిలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారండి. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారండి ఎక్కువ. అది ఎన్నో ఇళ్ళు అయితే వాళ్ళు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారండి. మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కర్కాటకం అంటే సహజమైన గృహస్థానం, వాహన స్థానం కూడా. అంటే మన మనస్సు లగ్నం చేసి కనుక బండి నడపకపోతే శిల్పి కింద పడతాం. మన మనసు కంట్రోల్ ఉంటే కదా ఏ పని చేయగలుగుతాం. అది చదవాలన్నా ఏ పని చేయాలన్నా మనసు ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి. ఈ కర్కాటకం చాలా వాల్యుబుల్ అన్నమాట. ఈ కర్కాటక చంద్రుడు కానీ, కర్కాటకం కానీ, కర్కాటక స్థానంలో కానీ మంచి మంచి గ్రహాలు ఉండాలి. అప్పుడు జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులో ఈ సహజంగా ఈ కర్కాటక రాశికి లాభస్థానం గురుడు, వృషభంలో గురుడు ఉండడం చాలా విశేష యోగం. ఏదో రకంగా లాభం వస్తూనే ఉంటుందని తెలుసుకోవచ్చు. వీళ్ళు అమెరికా వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి విదేశ యోగాలు ఎక్కువగా లభిస్తుంటాయి. ఇన్ని లాభదాయకంగా ఉండి గురుడు యోగదాయకంగా ఉన్నాడుగా, మే నుండి అంతా అనుకూలిస్తుంది వీళ్ళకి. ఈ కర్కాటక రాశి ఈ సంవత్సరం చాలా అద్భుతం ఆదాయం. కామన్ సంపాదించాల్సిన 10 లక్షలు అయితే 20 లక్షలు, 50 లక్షలు అలా ఎక్కువ సంపాదిస్తుంటారు వీళ్ళు. వీళ్ళన్నీ కూడా చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తుంటారు అన్నమాట. కర్కాటక రాశి అన్నీ కూడా బయటికి ప్రకటించారు. ఎంత సంపాదన ఉంది, ఎంత ధనం ఉంది, ఎక్కడ ఎవరికి చెప్పరన్నమాట. వీళ్ళు చాలా సీక్రెట్గా ఉంటారు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా రహస్యం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా వీళ్ళు టీచర్ వృత్తులు అలా చేస్తూ బతుకుతుంటారు కామన్గా. అయితే ఈ కర్కాటక రాశికి వారికి లాభగురుడు యోగదాయకంగా ఉంటాడు. అలానే శుక్రుడు కూడా యోగదాయకంగా ఉంటాడు. శుక్రుడు కూడా చక్కగా మంచి పొజిషన్లో ఉంటాడు. అలానే వీరి కుటుంబ స్థితి కుటుంబం చాలా గొప్పవాళ్ళే ఉంటారు అన్నమాట. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇంట్లో కుటుంబంలో. లాయర్లు, కలెక్టర్లు, జడ్జీలు, లేదంటే పెద్ద పెద్ద హోదాలతో ఉన్న వాళ్ళు ఉంటారు. బాగా చదువుకున్న వ్యక్తులే ఉంటారు. వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబం చాలా పెద్దవాళ్ళే ఉంటారు. లేదా అలా లేకపోయినా కర్కాటక రాశి వాళ్ళ కుటుంబం అంటే ఆడవాళ్ళకైతే అత్తమామలు, అదే మగపిల్ల వాడికి అయితే తన కుటుంబం. అలా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. కర్కాటక రాశి ఆడపిల్లలకైతే ఆపోజిట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అత్తగారింటికి వెళ్తారు కనుక అక్కడ సంసారం వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు కానీ, వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులో ఉండడం కానీ అలా జరుగుతుంటుంది. ఆ మగపిల్లవాడిది కనుక తన కుటుంబంలోనే గొప్పవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నవాళ్ళే ఉంటారన్నమాట. కుటుంబం వాల్యూ ఎక్కువ అన్నమాట. కుటుంబం వాళ్ళు కొంచెం చాలా చాలా పద్ధతిగా పెరుగుతుంటారు, పద్ధతిగా ఉన్న వాళ్ళని లెక్క. ఇది కుటుంబం బాగుంటుంది ఈ కర్కాటక రాశి వారికి. అలానే సోదర స్థానం ఏంటంటే సోదరులకి వీళ్ళు రుణం ఇస్తుండటము, సోదరులు సహాయం చేయడము, వాళ్ళని ఎప్పుడు వీళ్ళు కాపాడుకుందామని ట్రై చేయడము, సోదరుల మీద ఎక్కువ అండర్స్టాండింగ్ లోపం ఉండడము, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే సహజమైనటువంటి తృతీయ స్థానం అంటే షష్ఠస్థానం కనుక వీళ్ళకి స్నేహితులతో కూడా గొడవలు అవుతూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరు అని కూడా చెప్పుకోవచ్చు. మహా అయితే వేళ లెక్కేచ్చు, ఒకళ్ళు ఉండొచ్చు లేదా ఇద్దరు ఉండొచ్చు అని చెప్పచ్చు. కానీ వీళ్ళు ఎక్కువ స్నేహితులతో కూడా చాలా వీళ్ళు వాళ్ళు తేడాగా మాట్లాడినా వీళ్ళు రాంగ్ ఊహించుకొని బయటకు వచ్చేస్తారు. ఇంకా అక్కడ ఉండరు అన్నమాట వాళ్ళు. కర్కాటక ప్రభావం అలా ఉండడానికి అవకాశం. కర్కాటక రాశి వారికి ఇన్ని ఆలోచనలు ఉంటాయన్నమాట. అందుకని వీళ్ళతో చాలా ప్రేమగా న్యాచురల్గా ఉండకపోతే ఏదైనా రాంగ్ మాట్లాడితే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, తర్వాత వాళ్ళు రారు అక్కడికి. అలా మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. సోదర స్థితి అని వీళ్ళకి ఆ ప్రపంచంతో ఉన్న సంబంధాలు చాలా వెరైటీగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువ లగ్జరీ ఎంజాయ్ చేద్దామని చూస్తుంటారు. మంచి భోజనం, మంచి ఫుడ్, మంచి ఎక్కడ ఏ ప్లేస్లో ఏమున్నా వీళ్ళు చెప్పగలుగుతారు కర్కాటక రాశి వాళ్ళు. కానీ వీళ్ళకి ఎక్కువ లగ్జరీ లైఫ్ ఉంటుంది విశేషం. కానీ ఎప్పుడు మనస్సులో ఏదో రకమైన గిలి అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఏదో రకమైన ఒక ఆలోచన ఫీల్ అవుతుంటారు అన్నమాట. మా తల్లి స్థానం సహజమైనటువంటి చతుర్థం అవడం వల్ల ఎప్పుడు తల్లి సమంగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏది అవసరం అంతే మాట్లాడుతుంది, ఎంత లిమిట్గా ఉంటుంది. తల్లి చాలా కంట్రోల్గా ఉంటుంది తెలుసుకోవచ్చు. సంతాన విషయంలో మాత్రం వీళ్ళు చాలా డెప్త్ కేర్ తీసుకుంటారు. సంతాన విషయంలో కర్కాటక రాశి వారు చాలా లోతుగా చెక్ చేస్తారు పిల్లల్ని. ఎలా ఉన్నారు, పిల్లవాడు ఏం చేస్తాడు, వీళ్ళు ఏం చదివించాలి అంత ఆలోచిస్తారు అప్పుడు. వీళ్ళ మైండ్ చాలా పెద్దది. వీళ్ళ మనం ఎవరు ఊహించే ఆలోచనలు వీళ్ళకి ఉంటాయన్నమాట. వీళ్ళు పిల్లల్ని మహాప్రజ్ఞావంతులు చేస్తారన్నమాట. పిల్లలు కూడా మహామేధావులై ఉంటారు వీళ్ళు. సహజ షష్ఠ స్థానం 6వ వీళ్ళకి కొంచెం ధనస్సు అవ్వడం వల్ల వీరికి శత్రువు అనేవాళ్ళు వీళ్ళు మ్యాక్సిమం లేకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. ఎంత రుణాన్ని కూడా వీళ్ళు తప్పించగలరు. అని వీళ్ళు రుణం లేకుండా కూడా చేసుకోవాలి, త్వరగా దాన్ని ఏదో రకంగా క్లియర్ చేసుకోవాలి. సహజాన సప్తమ స్థితి అవ్వడం వల్ల భార్య పట్ల వీళ్ళకి పెద్ద ప్రాముఖ్యత ఉండదు.
ఉన్నా దాన్ని మనం అమలు చేయలేకపోవచ్చు, లేదా దూరంగా ఉండొచ్చు, లేదా కొంతమంది విడాకులు కూడా మెల్లి పెళ్లి చేసుకుంటూ ఉంటారు కర్కాటక రాశి వారికి. కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి కానీ మెల్లి ద్వితీయ వివాహాలు అవుతుంటాయి వాడికి. ఎందువల్ల శని సప్తమ స్థితి భర్త స్థానం, భార్య గారు భర్త గారు ఆయన కనుక ఆ అష్టమ స్థితిగా ఉండడం వల్ల సంసార జీవితం పెద్దగా అందంగా ఉందని చెప్పడం లేదు. ఏదో సంసారంలో ఏదో లోపం ఉంటూ ఉండదు. ఎప్పుడు ఏదో కోల్పోయాం. ఈ కర్కాటక రాశి వారికి భర్త ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తుంటారు అన్నమాట. జీవితం ప్రశాంతంగా లేదే, ఆనందాన్ని పొందలేకపోతున్నానే అనే ఫీలింగ్ అన్నీ వస్తుంటాయి ఆవిడ. తర్వాత వృత్తిపరమైనటువంటి ఆలోచనలో వస్తే మాత్రం జాతకానికి కర్కాటక రాశి వారికి ధనం అనేది మాత్రం వీళ్ళకి చాలా గౌరవప్రదంగా ధనం ఇస్తారు. అంటే వీళ్ళకి ఎప్పుడూ ఒక 10 మంది టీం పనిచేసేస్తుందన్నమాట. లేదా గురుగారు ఇంకో 20 మంది ఉద్యోగాలు పనిచేస్తారు. అదే కనుక సాఫ్ట్వేర్ జాబ్ అనుకో ఒక 20 మంది టీం వీళ్ళ కింద పనిచేస్తుంది. అలాగే ఉండడానికి వీరు చేసే విషయాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఉపయోగకరంగా ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ అది. కాబట్టి గురుడు కామన్ సహజంగా ఇప్పుడు జాతకానికి లాభంలో ఉంటాడు. మేషాత్తు ఇప్పుడు వృషభంలో ప్రవేశిస్తాడు ఈ కర్కాటక రాశి వారికి. ఆ మేషంలో ప్రవేశించిన దగ్గర నుండి వీళ్ళకి ఇంకా బాగుంటుంది. వీళ్ళు ఉన్న స్థితి ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు మనం. కనుక మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో వీళ్ళు చాలా మంచి లగ్జరీగా బతుకుతారు వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే లాభస్థితి, ఇది భాగ్యస్థితి చూసాం కదా. అలానే దశమస్థితి చూస్తే వీళ్ళ వృత్తి ఎలా ఉంటుందంటే వీళ్ళు చాలామంది వీళ్ళకి నిద్రన్నా లేకపోయినా కమాండ్ చేసినా సరే వర్క్ చేయాల్సి వస్తుంది. ఓపున్నా లేకపోయినా జనంతో ఉన్నా సరే వర్క్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ వర్క్ అంత కఠోరంగా ఉంటుంది, అంటే అంత కఠినంగా ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి వీళ్ళు ఆప్షన్ తీసుకోరన్నమాట. ఖాళీ సెలవు ఇచ్చినా సరే నేను నాకు అక్కడనే పని చేసుకుంటా అంటారు. కనుక ఇంకో విశేషం ఏంటంటే వీళ్ళ కనుక కర్కాటక రాశి వారికి అన్నలు కానీ అక్కలు కానీ ఉంటే చాలా విశేషం అన్నమాట. వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉంటారని తెలుసుకోవచ్చు మనం. చాలా గొప్ప వాళ్ళు కూడా ఉంటారని తెలుసుకోవచ్చు మనం. అదో విశేషం. తది 1000వ స్థానం వీళ్ళకి సహజమైనటువంటి మిథునం అవడం వల్ల వీరికి కర్కాటక రాశి వారు చాలా విశేషం ఏంటంటే జాగ్రత్తగా నిద్ర దగ్గర నుండి కూడా ఎలా చేయాలి, ఎలా ప్రణాళిక చేయాలి, ఒక మంచిగా సెట్ చేసుకొని ప్రణాళిక చేద్దాం ఆలోచనలో వీళ్ళు వెళ్తుంటారు. కానీ అది అక్కడ జరగదన్నమాట. వీళ్ళు అనుకున్న తాడు జరుగుతుంది, అక్కడ ఇంకో జరుగుతుంది. కానీ అండర్స్టాండింగ్ ఏదో నడిచిపోయిందని నడిపిస్తుంటారు అనమాట. కర్కాటక రాశి వారికి మనస్సుకి అది కొంచెం బాధాకరంగా ఉంటుంది అన్నమాట. అనుకున్నంత కంఫర్ట్ బాధిస్తుంటుంది. అదే జాగ్రత్త చూసుకోవాలి. కనుక ఈ దోష పరిహారానికి కుదిరితే బుధుడికి జపం చేసుకోవాలి. సంసార సమస్య ఉంటే కనుక శని జపం చేసుకోండి. అలా కనుక సంతానములకు ఇబ్బంది ఉంటే కుదురు జపం చేసుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది.